చూడదేవా, వాడు రౌడీగా ఉన్నప్పుడే జనాలు రక్తం తాగేవాడు. ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తే ఊరంతా వల్లగాడు చేస్తాడు. అవును, ఆడికి పదవి దొరికిందంటే కోతి చేతికి సారా బాటలు దొరికినట్టే. దేవా, దీనికొక్కటే పరిష్కారం. నువ్వే వాడికి పోటీగా నిల్చోవాలి. నేనా? అవును, ఆ యాదగిరి గారికి ఎదురు నిలబడాలంటే నువ్వే కరెక్ట్. నువ్వు నామినేషన్ ఇస్తాడు, ఇతరులా చేసుకుంటాడు. ఈ నిర్ణయం కేవలం మన గురించి చెప్పడం లేదు, మొత్తం సిటీ గురించి ఆలోచించి చెప్తున్నాను. ప్లీజ్ కాదనకు దేవా. కాదనకు దేవా. కలెక్టర్ గారు, మా బావ ఎమ్మెల్యే అయిపోయినట్లే కదా? డిక్లేర్ చేయడానికి ఇంకా టైం ఉంది కదండి. మాకు ఆపోజిషన్ లో నిలబడడానికి ఎవరికి సార్ దమ్ములున్నాయి? ఎవడైనా నామినేషన్ వేయడానికి వస్తే వాడి చెయ్యి నరికేము. వాడి చర్మంతో మన వాళ్ళకి పార్టీ బ్యాడ్జీలు కుట్టిద్దాం బాబార్ది. ఏంద్రా వీడొస్తున్నాడు? నామినేషన్ గిట్లా ఎన్నికి వస్తున్నా? అవునా, వేసామంటావా? ఏంద్రా వేసేది? దగ్గర పోతే చిరి కారం పెడతాడు. సప్పుడు చేయకుండా గమ్మన్నాడు. ఓహో, నువ్వు నాకు పోటీగా నిలబడుతున్నావా? పొరపాటు యాదగిరి, నీతో పోటీకి నా లెవెల్ అక్కర్లేదు. మా బాబాయ్ ఎంకై చాలు. ఏంది? వీడు నాకు పోటీయా? కప్పులు గడుపుకుండేవాడు ఎమ్మెల్యేనా? పొట్టినాయలా? ఈ చక్కపక్క సువాడంకే డబ్బు నీకు తెలవదురా పట్టోడా. లాల్ బహదూర్ శాస్త్రి హైట్ అంతా, నెపోలియన్ బోనాపార్టీ హైట్ అంతా, తెలుగు మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు హైట్ అంతా, సచిన్ టెండూల్కర్ హైట్ అంతా 5'2" రా. మందే 5'2". ఏంటి అలా చూస్తున్నావు? ఈ కప్పులు కడిగేవాడు ఎమ్మెల్యే ఏంటనా? చెప్పులు కుట్టేవాడు అమెరికాకు ప్రెసిడెంట్ అయ్యాడరా. అయినా మీకంత జనరల్ నాలెడ్జ్ ఎక్కడలే. ఇలా తప్పులు చేసేవాళ్ళకంటే కప్పులు కడుక్కునే నాలంటోడే బెటర్. మా దేవా ఐడియా. అయిపోయావురా, నువ్వు అయిపోయావు. నువ్వు కడుక్కునే కప్పుల్లోనే నిన్ను కలుపుకొని తాగేస్తాను రా. ఏంట్రా నువ్వు తాగేది? నా నెక్కర్ జేబులో లెక్కర్ బాటిల్. శభాష్ బాబాయ్. చక్రపక్క సువాడు వెంకయ్య జిందాబాద్. చక్రపక్క సువాడు వెంకయ్య జిందాబాద్. వాడు వెంకయ్యకే మీ ఓటు. సువాడు వెంకయ్యకే మీ ఓటు. కప్పులు కడుక్కుండే నాయలు నా మీద కక్కినట్టు మాట్లాడతాడా? ఎంత ధైర్యం వాడికి? బావా, ఈ రోజు ఆ కప్పులు కడుక్కునే వెధవా మనకి పోటీగా నామినేషన్ వేశాడు. మనకని సైలెంట్ గా కూర్చున్నాం అనుకో, అమ్మా బాబు అని మనం ఎదుర్కొంటే అడుక్కుంటున్నాడే బిచ్చా, ఆడు నామినేషన్ వేస్తాడు. మనం చిటికేస్తే గుండెలు ఆగే నాయళ్ళంతా ఆ దేవాగాడి వెనక చేరి మన ముందు కాలర్ ఎగరేస్తున్నారు బామర్ది. మనమేంటో వాళ్ళకి చూపించే టైం వచ్చింది బామర్ది. ఆ కప్పులు గడిగే వాడిని నరికి పారేయండి. ఆ మర్డర్ చూసి మనకి ఎవ్వరూ ఎదురు నిలబడరు. సిటీ మొత్తం భయంతో వణికిపోవాలా. ఓటేయని ప్రతి ఒక్కడికి అదే గతి పడుతుందని చెప్పండి. ఈ ఎలక్షన్ లో మన గెలుపు ఆ దేవాగాడి అంతానికి మలుపు కావాలా. వెళ్ళండి. ఎవర్రది?
హలో దేవా ఆ యాదగిరి మనుషులు నన్ను చంపడానికి తరుగుతున్నారు. ఎక్కడున్నావు బాబాయ్? అశోక్ నగర్ సెంటర్ పబ్లిక్ బూత్ నుంచి మాట్లాడుతున్నాను. అశోక్ నగర్. ఇటు పోయిరా అడు చూడు. లిక్కర్ జీబీలో లిక్కర్ తాగమన్నావు. రక్తం నీ రక్తం తాగుతారా? బాబాయ్ భయపడలేదు దేవా. ఉషా వాడి ముఖం మీద ఉషా. దేవా దినం చేయాలి. దినమా? నాది కాదు, ఆ యాదగిరి గారి. బాబాయ్ 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 యాదగిరి వాడిని చంపక. వాడిని ఇక్కడ చంపుతే వాడు ప్రజల్లో దేవుడైతాడు. మనమేంటో తెలియకుండా పోతుంది. వాడు ఏ ప్రజల్లో చైతన్యం తేవాలని చూశాడో, ఏ ప్రజల మధ్య దేవాగా ఎదగాలని చూశాడో ఆ ప్రజల మధ్య చంపుదాం. దాన్ని చూసి ఆ ప్రజల్లో పుట్టిన చైతన్యం చస్తుంది.
తీసుకెళ్లి బండి కట్టండి రా. రేయ్, ఇదిగోరా మీ నాయకుడు, ఇదిగో మీ దేవా. వీడిని చూసే కదరా ఇన్ని రోజులు ఈ యాదగిరి దాదాగిరిని పొట్టేల్లా దిగున్నారు. వీడిని చూసే కదరా నన్ను గాలి కొట్టుకుపోయే గడ్డి పరక్ కన్నా హీనంగా చూశారు. ఇప్పుడు ఎవడ్రా మిమ్మల్ని రక్షించేది? ఇప్పుడు మిమ్మల్ని అందరినీ అడ్డంగా నరికితే ఆపే దిక్కెవర్రా? ఎవడ్రా వాడు? ఆ? దేవా చల్ చల్. ఇదిరా మీ గతి. ఇక మీదట నన్ను ఎవడు ఎదిరించినా వాడి బ్రతుకు ఎంత దారుణంగా ముగుస్తుందో ఈ దేవా చావుతో మీకు తెలుస్తుంది. మీ ఇంట్లో దీపం వెలిగించినప్పుడల్లా వాడి చితిమంటలు గుర్తు రావాలి. అందుకే వాడిని మీ కాలనీలోనే మీ కళ్ళ ముందే చంపబోతున్నాను. రేయ్, యాదగిరి గారు, దయచేసి మా తమ్ముడిని వదిలిపెట్టండి సార్. మీ కాళ్ళు మొక్కుతాను సార్, వదిలిపెట్టండి సార్. నీ బాబు ఒకసారి మొక్కాడు, చచ్చాడు. వీణ్ణి నాకు తలకొరిగా తయారు చేశాడు. మళ్ళీ ఆ అవకాశం అయ్యేదలుచుకోలే. అయ్యా అయ్యా, మా దేవాన్ని వదిలేయండి అయ్యా. మీకు హప్తాలు తందాలు సక్రమంగా కడతాం. మా దేవాన్ని వదిలేయండి అయ్యా, వదిలేయండి. మా దేవాన్ని మాత్రం తప్పకండి. మీరేం చెప్తే చేస్తా బాబు. మీకు కావాలంటే మా ఇల్లు వాకిళ్ళు వదిలేసి ఈ ఏరియా మీకు ఇచ్చేస్తాం. మా దేవాన్ని మాత్రం వదిలేయండి అయ్యా. నా గురించి మీరెందుకురా వాడి కాళ్ళు పట్టుకుంటారు? నా తల తెగిపడినా పర్వాలేదు. మీరెవ్వరికి తలంచి బతకూడదని నేను ఆశించాను. మీరు నాతోటే ఉంటారని, మీలో చైతన్యం వచ్చిందని సంతోషించాను. కానీ ఇలా ఎండుటాకుల్లా వాడి పాదాల దగ్గరే పడి ఉంటారని నేను అనుకోలేదు. ఒక కాకిని చంపితే 100 కాకులు దండెత్తుకొస్తాయి. పిల్లిని కూడా బంధించి కొడితే పులిలా తిరగబడుతుంది. పశువుల్లోనూ పక్షుల్లోనూ ఉన్న చైతన్యం మీలో లేకపోతే ఎలారా? ఎవడో రాజీనామా చేస్తే నిరాహార దీక్షలు, ఆత్మహత్యలు చేసుకోవడానికి ముందుకొచ్చే మీరు మిమ్మల్ని పీక్కు తింటున్న రాబందుల్లాంటి ఈ రౌడీలను ఎదిరించడానికి ఎందుకు ముందుకు రారా? నడిచే శవాల్లా ప్రాణం లేని మనుషుల్లా బ్రతుకుతున్నారే, అదేరా తప్పు. ఏ దొంగ అయితే ఒకే రోజు దోపిడీ చేసిపోతాడు. ప్రతిరోజు దోపిడీ చేస్తున్న వీడి దుర్మార్గాలను ఎందుకురా భరిస్తారు? మీకోసం కాకపోయినా మీ పిల్లల కోసం తిరగబడండి రా, తిరగబడండి. వీళ్ళలో మార్పు రా దేవా. వీళ్ళలో మార్పు తేవాలన్న నీ జీవితం మారిపోయింది. అరే, మతం లేని మనిషి ఉండొచ్చు, భాష లేని దేశం ఉండొచ్చు, కానీ వీళ్ళలో భయం లేని మనిషి ఉండడు దేవా, ఉండడు. మీరెదురు తిరక్కండి. భయం అనే చీకటి గదిలో ముసుగేసుకుని నిర్భయంగా పడుకోండి. ఇలాంటి దేవాలు ఎంతమంది చేస్తే మీకేంటి? మీ పెళ్ళాం పిల్లలు ప్రాణాలతో ఉంటే చాలు. ఏంది రెచ్చగొడుతున్నావా? రెచ్చగొడితే కాదే, వీళ్ళంతా పిరికి పందలు. వీళ్ళందరికీ ఒక బూత్ సీన్ చూపిస్తా, అప్పుడైనా రెచ్చిపోతారేమో చూసిరా. జానడంతా లేవు, నాకే ఎదురు తిరుగుతావరా? ఎదురు తిరగటం కదా, నీ ప్రాణాలు తీస్తారు. జై బజరంగ బలి. బాబు